దీపారాధన ఇవన్నీ చేసుకున్నాను. ఇప్పుడు కథ చదువుకుంటున్నాం. కథ చదువుకునేటప్పుడు ముందు అక్షంతలు ఎలా చేతితో పట్టుకోవాలి, చేతితో పట్టుకుని ఆ అక్షంతలు మన తలపై వేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వినాయకుని కథ ప్రారంభము. వినాయకుని కథ ప్రారంభం. కథ విని రథ కథ చెప్పుతున్న ముందు కొన్ని అక్షంతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను శిరస్సుపై వేసుకోవాలి. పూర్వము చంద్రవంశానికి చెందిన మహారాజు జాతకం వలన సిరి సంపత్తులు పోగొట్టుకున్నాడు. భార్యతో తమ్ములతోనూ వనవాసమునకు చేసి ఒకనాడు అరణ్యమునకు చేరుకున్నాడు. అక్కడ సౌరాధికారి ఋషులకు అనేక పురాణాలు రహస్యములను బోధిస్తూ సూత్ర మహారాజుని దర్శించి నమస్కరించెను. అయ్యా, మేము రాజ్యాధికారులము. మనసు వస్తు వాహనములను పోగొట్టుకుని మా కష్టములన్నీ తొలగివస్తాయని అరణ్యారణ్యమునకు వచ్చి ఉన్నాము. వస్తు వాహనములు పోగొట్టుకున్నాము. ఈ కష్టములన్నీ తీరి పూర్వ వైభవములచే ఏదైనా ఒక సులభమైన రథాన్ని చెప్పమని ప్రార్థిస్తాడు. అంత సూత్రమ ధర్మరాజుకు వినాయకుని రథము చేస్తే కష్టములు తొలగిపోతాయని, సమస్త సౌభాగ్యములు కలుగుతాయని ఇలా చెప్పి సాగను. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏదైనా ఒక రథము చేయవలసి వంశ అభివృద్ధి చెంది కోరికలు నెరవేరాలని శుభములు కలుగుతాయని, వైభవములు పొందుతారని అట్టి రథమును చెప్పవలసిందిగా కోరాడు. అందుకు శివుడు, నాయన సమర్పణ ఉత్తరాయణము ఆశ్వీజ ప్రథమ అయిన వినాయక చవితి ఒకటి. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు